హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వేడివేడిగా మిరపకాయ బజ్జీలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. మీరు ఒక బౌల్ తీసుకోండి, దాంట్లో మీకు తగినంత పిండి తీసుకోండి. దాంట్లోనే చిటికెడు పసుపు, మీ రుచికి తగ్గ ఉప్పు, చిటికెడు కారం వేసుకోండి. దాంట్లోనే ఒక చిటికెడు అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. అది ఫ్లేవర్ కోసం అండి, చాలా బాగుంటుంది. అస్సలు పచ్చి వాసన అలాంటివి ఏమీ రావు. మనం బజ్జీలు వేయించేటప్పుడు భలే వాసన వస్తుందండి. కొంచెం ట్రై చేయండి ఒకసారి. దాంట్లోనే కొంచెం మనకు దానికి పిండికి తగ్గినంత వాము తీసుకొని చేతి మధ్యలో నలుపుకొని వేసుకోవాలండి. అలా బాగా అవన్నీ వేసుకున్నాక అలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అవి బాగా మిక్స్ చేసుకున్నాక మీరు కొంచెం నీళ్ళు వేసుకుంటూ వాటిని కలుపుకుంటూ ఉండాలి. ఒకటేసారి వాటర్ వేసేసి కలపకూడదండి. మీ క్వాంటిటీ కొంచెం దాన్ని మరీ పలసగా కలపకూడదు, మరీ గట్టిగా కలపకూడదు. కొంచెం కన్సిస్టెన్సీ అనేది కొంచెం లైట్గా జారుగా ఉంటే చాలు, మరీ ఎక్కువ జారు అవసరం లేదండి. ఇలా మనం చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. మేము మిరపకాయలు తీసుకొని వాటిని లోపల గింజలు అవన్నీ తీసేసి కొంచెం వాము, లైట్గా ఉప్పు కలిపి దాంట్లో పెట్టామండి. ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. అది బాగా హీట్ అవ్వాలండి. హీట్ అవ్వకుండా వేయకూడదు, బాగా హీట్ అవ్వాలి. మేమైతే ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి మధ్యలో. తర్వాత పిండి ఇలా కన్సిస్టెన్సీ ఉంటే చాలు. దాంట్లో ఇక మీరు అది బాగా హీట్ అయ్యిందని నేను బజ్జీలు వేసేసానండి తీసి. అలా మనకు వేయంగానే అలా మరుగుతూ ఉండాలండి. అప్పుడే అవి నూనె పీల్చవు, లేదంటే నూనె పీలుస్తాయి. హీట్ అవ్వకుండా వేసినా నూనె పీల్చేస్తాయి బాగా. వేయంగానే అస్సలు కదపకూడదండి, కొంచెం టైం పడుతుంది. అంతేనండి, అయిపోతే సర్వ్ చేసేసుకోవడమే. మేము కొంచెం పిండి మిగిలిందని నేను కొంచెం పకోడీ కూడా వేసానండి. ఇలా ఒకసారి ట్రై చేసుకుంటే భలే ఉంటాయండి. మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.